శివుడిని ఆశ్రయించు, అప్పుడు ఆయనకి శక్తి నిమ్మని అడుగు. ఇంద్రియాలను నిగ్రహించే శక్తిని ఇవ్వయ్యా అని కొంత నువ్వు ప్రయత్నం చేస్తా అని ఇస్తాను సార్. నేనే ప్రయత్నం చేసి తెగ తిరుగుతా, నువ్వే చూసుకుంటే మళ్ళీ లాభం లేదండి. కొంతమంది ఇంత చేస్తున్నా శివుడు ఎందుకు పట్టించుకోవట్లేదంటాడు. నువ్వు ఎంత చేస్తున్నావు, నువ్వు అనుకుంటున్నా ఆయనకు తెలిసి దేనికి పనికిరండి. ఇక్కడ శివుడు స్వరూపం చూస్తేనే అలా ఉంటాడండి. ఒక్కసారి భావన చేస్తే ఎప్పుడు ధ్యానం, యోగం, అంతర్ముఖం. ఆయన ఎవరిని ధ్యానిస్తాడు మరి పెద్ద ప్రశ్న. ఒక వస్తువుని ధ్యానించడం ధ్యానం కాదు, తన స్థితిలో తాను ఉండడమే ధ్యానం. శివుడు ఎప్పుడు ఆత్మనిష్ఠుడే ఉంటాడు. తపస్సు రూపంలో ఎందుకు కనబడుతున్నాడయ్యా అంటే తపస్సు అంటే ఏంటో చెప్పడానికి. ఆ పరమేశ్వరుడు ఆ విధంగా అంతర్ముఖుడి మనం చూపిస్తున్నాడు. తపస్సు అంటే ఇదని చెప్పడానికి ఆయన తపస్సు చేస్తున్నాడు. ఆయనకి తపస్సు ఏమిటయ్యా అంటే తపస్సు తప్ప తను పొందడానికి మరో మార్గం లేదని చెప్పడానికి తాను తపస్సు చేస్తున్నాడు. ఇది ఎలాంటిదంటే పిల్లల్ని నడపడం కోసం నడక నేర్పేటప్పుడు తండ్రి వంగుని ఇలా నడిపిస్తాడే, ఆయన వంగుని నడిపించవలసిన అవసరం ఎందుకంటే వీడికి నేర్పడానికి. అంటే నాన్న వంగిపోయాడని పిల్లాడు అనుకోకూడదు, నా కోసం వంగాడు అనుకోవాలి ఇక్కడ. అలాగే పరమేశ్వరుడు కూడా మన కోసం తపస్సు అంటే ఏంటి చెప్పడం కోసం తపస్సును ఆచరించాడు. అందుకు వశి, తనకు తాను నిగ్రహంలో కలిగిన వాడు, సర్వ జగత్తుని తన యొక్క వశంలో పెట్టుకున్నవాడు. శివనామానికి ఎన్ని అర్థాలు. ఒకవేళ ఎవరైనా పొరపాటుని శ్రద్ధగా వింటే మాత్రం పొరపాటున అర్థం మననం చేసుకుంటే చాలు, అది ఆధ్యాత్మిక సాధన. శివుడు అంటే సర్వతంత్ర స్వతంత్ర, స్వతంత్రుడు. ఆయన స్వాతంత్రముగా ఇన్ని రూపములు ధరించి జీవులకు జన్మాదులన్నీ కల్పన చేసి లోపల బయట కూడా నువ్వు వ్యాపించిపోయావు. లోపల బయట వ్యాపిస్తే అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితి. అంతటా వ్యాపించాడు కనుక విష్ణువు అన్నారు. ఆయన రుద్రుడు ఆ స్వరూపంగా వ్యాపించున్నాడు. నిగ్రహ అనుగ్రహ ఉభయ సమర్థుడు. అంటే ఎవడైనా తెగ రెచ్చిపోతుంటే వాడిని నిగ్రహించి అణచగలడు ఆయన. అదే విధంగా అణిగిపోయిన వాడిని ఉద్ధరించగలడు కూడా. నిగ్రహ అనుగ్రహ రెండింటికి సమర్థుడు. అందుకే మేము చేసుకున్న పురాకృత కర్మల బట్టి నువ్వు ఫలప్రదాతగా ఉన్నప్పుడు ఘోరంగా కనబడతావు. ప్రకృతిలోనే